హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మనందరికీ ఎంతో ఇష్టమైన బజ్జీల రెసిపీ చూపిస్తున్నానండి. మనం ఎప్పుడు మిరపకాయ బజ్జీలు, ఆనియన్ బజ్జీలే తింటూ ఉంటాం కదా. ఈరోజు నేను కొంచెం డిఫరెంట్గా వంకాయ బజ్జీలు అయితే చూపిస్తున్నానండి. అది కూడా గుంటూరు స్టైల్లో వంకాయ బజ్జీలు అయితే చూపిస్తున్నాను. ఇది ఒక డిఫరెంట్ టేస్టీతో ఖచ్చితంగా మీకు నచ్చుతుందండి. ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా పిండిని అయితే తడుపుకోవాలి కాబట్టి ఒక బౌల్ తీసుకొని 1 కప్పు శనగపిండిని వేసుకోవాలి. 1.5 స్పూన్ ఉప్పును వేసుకోవాలి. కొంచెం చిటికెడు వంట సోడా వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ కారపొడిని వేసుకోవాలి. మనకు బజ్జీలు కొంచెం క్రిస్పీగా రావాలి అంటే 1 స్పూన్ బియ్యం పిండిని కూడా వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ వామును కూడా కొంచెం దంచుకొని వేసుకోండి. ఇవన్నీ పిండిలో కలిసేటట్టుగా కొంచెం మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. బజ్జీల పిండి ఏ కన్సిస్టెన్సీలో ఉండాలో కొంచెం ఈ విధంగా ఇలా ఉండేటట్టుగా కలుపుకోండి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా పిండిని బాగా పైనుంచి కిందికి ఇలా కలుపుకుంటూ పిండిని తడుపుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీలో పిండి ఉండాలి. మరీ లూజ్గా ఉండొద్దు, మరీ గట్టిగా ఉండొద్దు. ఈ విధంగా పిండి ఉండేటట్టుగా కలుపుకొని పిండి కొంచెం ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం వేరే ప్రాసెస్ చేసుకుందాం. నేను వంకాయ బజ్జీల కోసం ఇలా పొడవాటి వంకాయలు అయితే తీసుకున్నాను. వీటిని కొంచెం ముందు భాగం కొద్దిగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పార్ట్స్ని వేస్ట్ చేయకుండా చిన్న బజ్జీలా వేసుకోవచ్చు, లేదంటే కర్రీ లేదా పచ్చడి చేసుకోవచ్చు. ఇలా వంకాయలని ఇలా మధ్యలోకి 2 భాగాలుగా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న వంకాయలని పుచ్చులు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. పురుగులు ఉంటాయి. ఇలా చెక్ చేసుకొని అన్ని వంకాయలని ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న వంకాయలని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ వేట్ చేసిన ఆయిల్లోకి వంకాయలను వేసుకోండి. మనం వంకాయలని డీప్ ఫ్రై చేయకుండా డైరెక్ట్గా అలాగే బజ్జీలాగా వేసుకుంటే వంకాయల లోపల గట్టిగా ఉండి ఉడకవండి. కాబట్టి ముందుగా ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు చేసుకుంటే సరిపోతుంది. వంకాయలు తొందరగానే ఫ్రై అయిపోతాయి. ఇలా అన్ని వంకాయలని ఇదే విధంగా ఫ్రై చేసుకోండి. వంకాయలన్నీ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వంకాయలని ఇదే విధంగా తీసుకొని బజ్జీలాగా వేసుకుంటే మనకు బజ్జీలు చప్పగా ఉంటాయండి. కాబట్టి వంకాయలో లోపల స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవాలి. స్టఫింగ్ కోసం ఒక ప్యాన్లోకి 1 స్పూన్ పల్లీలు వేసుకొని కొంచెం వేయించుకున్న తర్వాత 4-5 ఎండుమిరపకాయల్ని కూడా ఇలా తుంచుకొని వేసుకొని కొంచెం వేయించుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని వీటిని కూడా కొద్దిగా వేయించుకోవాలి. ఇలా కలుపుకొని వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కొద్దిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారిపోయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి కొంచెం ఒక 1/2 స్పూన్ ఉప్పును వేసుకోవాలి. కొంచెం పులుపు కోసం కొద్దిగా చింతపండును వేసుకోండి. ఒక వెల్లుల్లిపాయని కూడా ఒక రెబ్బను వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పొడి చేసుకోవాలి. ఇలా పొడి చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసుకొని పెట్టుకోండి. మనకు స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న వంకాయల్లోకి మనం స్టఫింగ్ పెట్టుకోవాలి. ఇలా లోపల మొత్తం స్టఫింగ్ పెట్టుకోండి. ఈ విధంగా వంకాయల్లో మొత్తం స్టఫింగ్ పెట్టుకోవాలి. ఈ స్టఫింగ్ పెట్టుకోవడం వల్ల బజ్జీలు మరింత టేస్టీగా ఉంటాయండి. అన్ని వంకాయల్లోకి ఇదే విధంగా ఈ పొడిని పెట్టుకొని ఇప్పుడు ఈ పొడి బయటకి రాకుండా చేత్తో కొంచెం ఇలా ప్రెస్ చేయండి. వంకాయలు మొత్తం క్లోజ్ అయిపోతాయి. ఇదే విధంగా అన్ని వంకాయల్లోకి పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు బజ్జీలు వేసుకుందాం. బజ్జీలు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని అయితే వేడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండిలోకి వంకాయల్ని వేసుకొని ఇలా పిండి మొత్తం వంకాయకి పట్టేటట్టుగా ఇలా వంకాయ పైన పిండి వేసుకొని ఇలా నెమ్మదిగా తీసుకొని వేడెక్కిన ఆయిల్లోకి వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక్కొక్క వంకాయ బజ్జీ ఈ విధంగా ఆయిల్లోకి వేసుకోవాలి. కడాయిలో ఎన్ని బజ్జీలు పడితే అన్ని వేసుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి.
ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపున కూడా తిప్పుకొని రెండు వైపులా మంచిగా కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగతా వంకాయలను కూడా ఇలా బజ్జీల్లాగా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి. మనకు బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఇలాగే తినేయకుండా మరింత టేస్ట్ కోసం బజ్జీలను ఇలా మధ్యలోకి కట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోండి. అలాగే పైనుంచి కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని కొంచెం చాట్ మసాలాను కూడా చల్లుకొని ఇప్పుడు బజ్జీలను టేస్ట్ చేయండి. చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నా బజ్జీల రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.